Hi TSAT viewers, we are discussing topic based on environment, science and technology question and answer with explanation. ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ రీసెంట్ ట్రెండ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇది ప్రతి ఎగ్జామ్కి టీఎస్పీఎస్సీ త్రూ జరిగే ప్రతి ఎగ్జామ్కి యూస్ఫుల్ ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ ప్రతి ఎగ్జామ్స్కి. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ provide protection to the entire ecosystem, that is flora, fauna, landscape. 2. National parks are reserved exclusively for wildlife uses, especially those in danger of extinction and the rare ones. 3. National parks are given a greater degree of protection than wildlife sanctuaries. Which of the above statement is correct? Option A 1 only, option B 2 and 3, option C 3 only, option D 1, 2, 3. సో ఇచ్చిన క్వశ్చన్ దేని రిలేటెడ్? వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ నేషనల్ పార్క్స్. సో ఫస్ట్ వన్ ఇది వైల్డ్ లైఫ్ శాంచురీస్, సెకండ్ వన్ నేషనల్ పార్క్. సో వైల్డ్ లైఫ్ శాంచురీ ఏంటంటే మనకి క్వశ్చన్లో మీనింగ్ ఉంది. వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే రిలేటెడ్ అంటే యానిమల్స్ ఆర్ రిలేటెడ్ ఏమైనా ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. నేషనల్ పార్క్లో ఏంటంటే ఇప్పుడు పార్క్ చూడండి ఒకసారి, ప్లాంట్ అయినా అవ్వచ్చు, యానిమల్ అయినా అవ్వచ్చు. నేను నార్మల్గా ట్రిక్స్ చెప్తున్నాను. సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఆర్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ద ఎంటైర్. ఇలా ఎక్స్ట్రీమ్ స్టేట్స్ ఉంటే మోస్ట్లీ రాంగ్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ దట్ ఈస్ ఫ్లోరా, ఫౌనా, ల్యాండ్స్కేప్. సో ఇచ్చిన దాంట్లో ఫ్లోరా ఉంది, ఫౌనా ఉంది, ల్యాండ్స్కేప్ ఉంది. సో ఇది ఫస్ట్ ఆన్సర్ కాకపోవచ్చు. నేషనల్ పార్క్స్ ఆర్ రిజర్వ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ వైల్డ్ లైఫ్ యూజెస్, ఎస్పెషల్లీ దోస్ ఇన్ డేంజర్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అండ్ ద రేర్ వన్స్. సో నేషనల్ పార్క్ ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఇక్కడ ఏమి ఇచ్చారు, వైల్డ్ లైఫ్ పర్పస్ ఇచ్చారు. బట్ ఇక్కడ వైల్డ్ లైఫ్ కాకుండా ప్లాంట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. గివెన్ ఏ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ దెన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. సో నేషనల్ పార్క్ ఏంటంటే దీనికి ఒక బౌండరీస్ అయినా దేనికైనా దీని యొక్క ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, వైల్డ్ లైఫ్ సాంక్చురీకి ఏమో తక్కువ ఉంటుంది. సో మనం ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఎలిమినేట్ చేసి సెకండ్, దీంట్లో సెకండ్ కూడా రాంగ్ ఉంది కాబట్టి సెకండ్ ఎలిమినేట్ చేస్తే సో అల్టిమేట్ మనకు సి ఆప్షన్ ఉంటుంది. సో డి కూడా ఉంటుంది. సో మనం సొల్యూషన్ చూస్తే ఇప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇండియా. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏంటంటే 1972 కింద ఏంటంటే మనకు ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ఇండియాలో ఉందన్నమాట, ఇది ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా విచ్ ఆర్ మేనేజ్డ్ విత్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఫర్ ద లాంగర్ మోటివ్ ఆఫ్ కన్జర్వేషన్, అల్టిమేట్ దీనికి అబ్జెక్టివ్ ఏంది, లార్జర్ మోటివ్ ఆఫ్ కన్జర్వేషన్ పర్పస్. సో అందులో నేషనల్ పార్క్ ఏంటంటే నేషనల్ పార్క్స్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ద ఎంటైర్ ఈకోసిస్టమ్, దట్ ఈస్ ఫ్లోరా, ఇందా మీకు చెప్పాను, ఫ్లోరా, ఫౌనా అండ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ దట్ రీజియన్. ద నేషనల్ పార్క్ నాట్ ఓన్లీ కన్సర్వ్ వైల్డ్ లైఫ్ బట్ ఆల్సో ప్రొవైడ్ డైవర్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ల్యాండ్స్కేప్ హెరిటేజ్ ఇన్ మ్యానర్ దట్ డస్ నాట్ హార్మ్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేషనల్ పార్క్ ఏంటంటే ఓన్లీ ఫ్లోరా ఒకటి, ఫౌనా ఒకటి అండ్ ల్యాండ్స్కేప్. సో ఉన్న నేషనల్ పార్క్ రీజియన్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో కేబీఆర్ నేషనల్ పార్క్ ఉంది, మృగవాణి నేషనల్ పార్క్ ఉంది, ఇంకోటి మహావీర్ హరిత వనసలి నేషనల్ పార్క్ ఉంది. ఈ మూడు ఇంకో విషయం ఏంటంటే ఈ మూడు హైదరాబాద్ సిటీలో ఉందన్నమాట. ఇండియా మొత్తానికి ఎక్కువ నేషనల్ పార్క్ ఉన్నది హైదరాబాద్లోనే. సో మహావీర్ హరిత అంటేనే మహావీర్ 200 నేషనల్ పార్క్. So national park not only conserve wildlife but also provide diversion of environmental and landscape heritage in manner that does not harm. ఇది ఫ్యూచర్ జనరేషన్ కోసం యూస్ఫుల్ కోసము నేషనల్ పార్క్ ఉందన్నమాట. సో నేషనల్ పార్క్ ఆర్ గివెన్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్. సో నేషనల్ పార్క్ ఏంటంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. విత్ హ్యూమన్ యాక్టివిటీ గ్రేట్లీ రిస్ట్రిక్టెడ్. సో ఇప్పుడు ఇది నేషనల్ పార్క్ ఉందనుకో, సో దీంట్లో ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో దీంట్లో అసలు మొత్తానికి అలో చేయరు, కొంచెం ఇది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ సర్టెన్ ఏరియాస్, కొంతవరకు ఏరియాస్, ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉంది, మార్నింగ్ వాకింగ్ వెళ్తారు. సో కొన్ని ఏరియాస్ వరకు ఉంటుంది అన్నమాట, అంటే విజిట్ చూస్తాము. ఓన్లీ యాక్టివిటీస్ పర్మిటెడ్ బై చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ ద స్టేట్ ఆర్ అలౌడ్ ఇన్ ద పార్క్. సో నేషనల్ పార్క్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 1972 ఏంటంటే ఇండియా మొత్తానికి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని ఎస్టాబ్లిష్ చేశారనమాట. అందులో నేషనల్ పార్క్ ఒకటి, వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనం డిస్కస్ చేస్తున్నాం. సో నేషనల్ పార్క్ బేస్ ఏంటంటే ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్లోరా, ఫౌనా, ల్యాండ్స్కేప్. ఇందులో ఏంటంటే హ్యూమన్ అనేది రిస్ట్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ విత్ హ్యూమన్ యాక్టివిటీ గ్రేట్లీ రిస్ట్రిక్టెడ్. ఇంకో విషయం ఏంటంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఆఫ్ ద స్టేట్ ఆర్ అలౌడ్ ఇన్ ద పార్క్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వైల్డ్ లైఫ్ సాంక్చురీ హాస్ అ నేమ్
ఇంప్లాయిస్ ద ప్లేస్ దట్ ఈస్ రిజర్వ్డ్ ఎక్స్క్లూజివ్లీ. ఇప్పుడు మామూలుగా ఒక ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటాయిగా, ఒక స్పేసీస్ గురించి స్పేసీస్ రిలేటెడ్ డైరెక్ట్గా రిజర్వ్డ్ ఉంటుంది అనమాట ఎక్స్క్లూజివ్లీ ఫర్ వైల్డ్ లైఫ్ యూస్, విచ్ ఇంక్లూడ్స్ యానిమల్స్ అయినా అవ్వచ్చు, రెప్టైల్స్ అవ్వచ్చు, ఇన్సెక్ట్స్ అవ్వచ్చు, బర్డ్ అవ్వచ్చు అండ్ వైల్డ్ యానిమల్స్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ దోస్ ఇన్ డేంజర్ ఆఫ్ ఎక్స్టింక్షన్. సో ఏదైతే ఆల్రెడీ మన ఐయుసిఎన్ లిస్ట్లో ఎండేంజర్ ఆర్ క్రిటికల్ ఎండేంజర్ ఉంటాయి, ఎక్స్టింక్షన్ ఉంటాయి కదా, సో దాని కింద స్పెషల్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది అనమాట. అండ్ ద రేర్ వన్స్ సో దట్ దే కెన్ లైవ్ ఇన్ పీస్ ఆఫ్ లైఫ్ టైమ్ అండ్ కీప్ దేర్ పాపులేషన్ వయబుల్. రిస్ట్రిక్షన్ ఆర్ లెస్, రిస్ట్రిక్షన్ తక్కువ ఉంటుంది అండ్ ఓపెన్ టు విజిటేషన్ బై ద జనరల్ పబ్లిక్. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఏంటంటే రిస్ట్రిక్షన్ తక్కువ ఉంటుంది అండ్ జనరల్ పబ్లిక్ ఏమో అలా ఉంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే నేషనల్ పార్క్ ఏంటంటే బౌండరీస్ ఏమో ఫిక్స్ ఉంటుంది అనమాట, బట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో బౌండరీస్ అనేది ఫిక్స్ ఉండదు. సో అందులో దీంట్లో విజిటర్స్ జనరల్ పబ్లిక్ ఏమో అలా ఎక్కువ ఉంటుంది. సో మనం తెలంగాణలో చూస్తే కిన్నెరసాని అని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ పోచారం డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సో ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. వైల్డ్ లైఫ్ ఈజ్ ద మెయిన్ న్యాచురల్ హెరిటేజ్ వరల్డ్ వైడ్. The continuous industrialization and deforestation have posed a threat of extinction to the wildlife. So wildlife అనేది ఇది ఒక మెయిన్ న్యాచురల్ హెరిటేజ్ అనమాట వరల్డ్ వైడ్లో. బట్ ప్రజెంట్ ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ వల్ల డిఫారెస్టేషన్ వల్ల ఏంటంటే మొత్తానికి థ్రెట్ ఎక్కువ ఉంది. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ రిఫర్స్ టు అన్ ఏరియా దట్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ అండ్ లివింగ్ కండిషన్ ఫేవరబుల్ టు వైల్డ్ యానిమల్స్. ఇండియా హ్యాస్ 553 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయన్నమాట. మొత్తం ఇండియా మొత్తానికి కింద 553 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు BharatNet project, consider the following statement. The objective, first one, the objective of this project is to provide high-speed broadband connectivity to all the statutory towns of India. Second one, dark fibers of public sector undertakings are being utilized in this project. 3, it is entirely funded by the Universal Service Obligation Fund. Which of the above statements are correct? Option A 1 and 2, option B 2 and 3, option C 1 and 3, option D 1, 2, 3. సో విత్ రిఫరెన్స్ ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి, భారత్ నెట్ ప్రాజెక్ట్ అంటే దేనికోసము, డిజిటల్ ఇండియా. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ టు ప్రొవైడ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ ద స్టాట్యుటరీ టౌన్స్ ఆఫ్ ఇండియా. దీని ఆబ్జెక్టివ్ దీని కొన్ని ఏంటంటే స్కీమ్స్లో ఏంటంటే మామూలు ఇచ్చిన దాంట్లో ఏంటంటే మోస్ట్లీ వాళ్ళ ఆబ్జెక్టివ్ అయినా మినిస్ట్రీ అయినా రాంగ్ అయ్యవచ్చు. సో ఇందులో ఈ క్వశ్చన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ టు ప్రొవైడ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ ద స్టాట్యుటరీ టౌన్స్ ఆఫ్ ఇండియా. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు స్టాట్యుటరీ టౌన్ అంటేనే మోస్ట్లీ ఇంటర్నెట్ ఉంటుంది, బ్రాడ్బ్యాండ్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అంటే దేని గురించి అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ టు ప్రొవైడ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ ద స్టాట్యుటరీ టౌన్స్ ఆఫ్ ఇండియా. సో ఇది కాకపోవచ్చు, ఎందుకంటే మామూలుగా లేని దగ్గర భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉంటుంది, మనం డిజిటల్ ఇండియా అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పోవాలి కదా. సో ఇక రూరల్లో అయితే సో ఛాన్సెస్ ఉందని చెప్పవచ్చు మనం. సో ఇది ఫస్ట్ వన్ ఈస్ రాంగ్. సో మనం దీన్ని ఎలిమినేట్ చేస్తే ఫస్ట్ దానికి మనం డైరెక్ట్గా మనం ఆన్సర్ ఇది ఉంటుంది 2 and 3. సో సెకండ్ చూద్దాం, డార్క్ ఫైబర్స్ ఆఫ్ PSU పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ బీయింగ్ యూటిలైజ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో డార్క్ ఫైబర్ అంటే ఎక్స్ట్రా ఫైబర్స్ ఉంటాయి కదా, దాంట్లో యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఛాన్సెస్ ఉందన్నమాట. ఇట్ ఈస్ ఎంటైర్లీ ఫండ్ బై ద యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్. సో ఆల్రెడీ మనం ఎలిమినేట్ ఒకటి చేస్తే మనం డైరెక్ట్గా ఇది పెట్టవచ్చు. సో బీస్ ఆన్సర్. సో సొల్యూషన్ చూస్తే భారత్ నెట్ ఈజ్ అ ఫ్లాగ్షిప్ మిషన్ ఇంప్లిమెంటెడ్ బై ద భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ BBNL. సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కనెక్ట్ ఆల్ ఆఫ్ ఇండియాస్ హౌస్ హోల్డ్ స్పెసిఫికల్లీ ఏంటంటే రూరల్ హౌస్ హోల్డ్స్ త్రూ డిమాండ్ అండ్ అఫోర్డబుల్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు ఫుల్ఫిల్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. ఇందా మీకు చెప్పాను భారత్ ఇండియా అంటే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్. అంటే ఓన్లీ మామూలుగా స్టేట్స్ అంటే మామూలు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ సెక్టర్ కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఇట్ ఇంటెండ్స్ టు కవర్ ఆల్ 2.5 lakhs గ్రామ పంచాయతీ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ గవర్నెన్స్, హెల్త్ కేర్, కామర్స్, ఎడ్యుకేషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ యాక్సెస్ సర్వీసెస్. సో దీని ఇంటెన్షన్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి 2.5 lakhs గ్రామ పంచాయతీలు ఏమంటే ప్రొవిజన్ ఆఫ్ గవర్నెన్స్ ఒకటి, హెల్త్ కేర్ ఒకటి. గవర్నెన్స్ అంటే ఏమన్నా స్కీమ్స్ ఉంటాయి కదా, పాలసీస్ ఉంటాయి కదా డైరెక్ట్గా కొన్ని దానికోసము, హెల్త్ కేర్, మెడిసిన్ దాని రిలేటెడ్, కామర్స్, ఎడ్యుకేషన్. ఇప్పుడు కోవిడ్లో చాలా ఎఫెక్ట్ అయినాం. సో దీనివల్ల ఏంటంటే డిజిటల్ ఇండియా ప్రోగ్రామే చాలా హెల్ప్ఫుల్ అయింది, ఆన్లైన్ క్లాసెస్. సో అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ యాక్సెస్ సర్వీసెస్ అనమాట. డార్క్ ఫైబర్ గురించి నేర్చుకోవాలంటే ఇక్కడ చూస్తే ఈజ్ ద ఎక్స్ట్రా ఆప్టికల్ ఫైబర్ లేడ్ బై కంపెనీస్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కాస్ట్ రిపిటేషన్.
ఇప్పుడు మామూలుగా మనం ఒక బ్రాడ్బ్యాండ్ పెట్టిన తర్వాత మామూలుగా ఫైబర్ పెట్టిన తర్వాత ఇంకో మళ్ళీ పెడతాం. సో ఇలా కాస్ట్ రిపిటేషన్ కాకుండా ఏంటంటే ఈ డార్క్ ఫైబర్ ఏంటంటే ఎక్స్ట్రా ఆప్టికల్ ఫైబర్ లేడ్ బై కంపెనీస్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కాస్ట్ రిపిటేషన్ వెన్ మోర్ బ్యాండ్ విడ్త్ ఈస్ నీడెడ్. దిస్ అన్యూజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ ఈజ్ యూజ్డ్ బై కంపెనీస్ అండర్ BharatNet projects to expand their presence in rural India, offering up 5G ఇంకోటి ఏంటంటే LTE మొబైల్ టెలిఫోనీ సర్వీసెస్. సో ఎంటైర్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫండెడ్ బై ఎవరంటే యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ విచ్ వాస్ సెటప్ ఫర్ ఇంప్రూవింగ్ టెలికామ్ సర్వీస్ ఇన్ రూరల్ ఇన్ రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ. సో మొత్తానికి ఇది గ్రాస్ రూట్ లెవెల్ కోసము దీన్ని ఫండ్ చేసిన ఏంటంటే యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్. డార్క్ ఫైబర్ ఏంటంటే దీనికి ఏంటంటే ఎక్కువ కాస్ట్ అవాయిడ్ కాస్ట్ రిపిటేషన్ వెన్ మోర్ బ్యాండ్ విడ్త్ నీడెడ్. ఇంకోటి ఏంటంటే 2.5 lakh గ్రామ పంచాయతీకి ఇది ఈ గవర్నెన్స్, ఈ హెల్త్ కేర్, ఈ కామర్స్, ఈ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అసెస్ సర్వీస్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్ టేకెన్ ఇన్ ఇండియా, గరుడ ఈజ్ ఆప్షన్ ఏ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా, బి ఇండియాస్ గ్రీడ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్, సి యాప్ టు క్రియేట్ ఏ సెక్యూర్ సైబర్ స్పేస్ బై డిటెక్టింగ్ బాట్నెట్ ఇన్ఫెక్షన్, డి నన్ ఆఫ్ ద అబోవ్. మనకు గరుడ దీని గురించి తెలుస్తుంటే గ్లోబల్ యాక్సెస్ టు రిసోర్స్ యూటిలైజింగ్ డెవలప్మెంట్ ఆర్కిటెక్చర్. సో ఇది దేని పర్పస్ ఇచ్చిన క్వశ్చన్ రిఫరెన్స్ దేనికోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్. సో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అంటే ఇది మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ దాని రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఇది ఛాన్సెస్ కాకపోవచ్చు. ఇండియాస్ గ్రీడ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాబట్టి ఇది ఛాన్సెస్ ఉంది. యాప్ టు క్రియేట్ ఇది యాప్ అయితే కాదు, ఇది ఒక ఇనిషియేటివ్ కాబట్టి. సో గ్లోబల్ యాక్సెస్ ఇది మనం ఒకవేళ మనకి ఏం తెలియకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ రిఫరెన్స్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్ టేకెన్ ఇన్ ఇండియా. సో మనకి ఈ గరుడాన్ని మీకు కంప్లీట్గా ఫుల్ తెలియకపోతే డైరెక్ట్గా మన క్వశ్చన్లో ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు. ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా అంటే ఇది కాకపోవచ్చు. ఇండియా గ్రీడ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్, సో ఇది రిలేటెడ్ ఉంది కాబట్టి ఇది అవే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో సొల్యూషన్ చూస్తే గరుడ గ్లోబల్ యాక్సెస్ టు రిసోర్స్ యూజింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఇండియా గ్రీడ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్ కనెక్టింగ్ 17 cities అక్రాస్ ద ఇండియా, అంటే కంట్రీ కంప్లీట్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ DIT గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫండెడ్ ద సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అంటే CDAC టు డిప్లాయ్ నేషన్ వైడ్ కంప్యూటేషనల్ గ్రీడ్ గరుడ. గరుడ ఏంటంటే వీల్ అసిడ్ టు accelerate India drive to turn its substantial research investment into tangible economic benefit కోసం. tangible economy అంటే ఫిజికల్ అసెట్స్ మామూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్? 1. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. 2. ఇట్ ఈస్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. 3. It run nationwide program of ambient air quality monitoring known as System of Air Quality and Weather Forecasting and Research. Choose the correct answer from the quotes given below. Option A 1 only, option B 2 and 3, option C 3, option D none of the above. ఇచ్చిన క్వశ్చన్ దేని రిలేటెడ్? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ అంటే మామూలుగా పొల్యూషన్ దేనివల్ల? ఒకటి ఎయిర్ ఆర్ వాటర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ఉంది, మనకు వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఉంది. సో ఇచ్చిన దానిలో ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇచ్చిన దాన్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ దీని సపరేట్ ఉంది కాబట్టి ఇది ఛాన్సెస్ లేదు. ఇట్ ఈస్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. మామూలుగా ఏంటంటే క్యాబినెట్ కమిటీ మామూలుగా ఇది అపాయింట్మెంట్ చేస్తారు, అపాయింట్మెంట్ కమిటీ, హై లెవెల్ కమిటీ. సో ఇది కాదు. ఇట్ రన్స్ నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ambient air quality monitoring known as సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్. మామూలుగా వెదర్ ఫోర్కాస్టింగ్ దేని గురించి? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఏమో ఇది రిలేటెడ్ అనమాట. సో మనం ఇది థర్డ్ వన్ మనం ఎలిమినేట్ చేస్తే ఫస్ట్ వన్ ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రాదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసి మనకు ఆప్షన్ డి ఆన్సర్. సో సొల్యూషన్, ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ MOEFCC. CPCB ఆఫ్ ఇండియా ఒక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్. దేని కింద అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1974 అండర్ వాటర్ ప్రివెన్షన్
అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. ఇది దేని కింద? వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. CPCB ఆల్సో ఎంట్రస్టెడ్ విత్ పవర్, దీని ఒక పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండర్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. సో దీనికి ఆల్రెడీ CPCBకి ఏమో పవర్ అండ్ ఫంక్షన్ ఉందన్నమాట దేని కింద? ఈ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ కింద. బట్ ఎస్టాబ్లిష్ దేని త్రూ అయిందంటే వాటర్ పొల్యూషన్ దేని త్రూ అయిందనమాట. ఇంకోటి విషయం ఏంటంటే ఇట్ సర్వ్స్ యాజ్ ఎ ఫీల్డ్ ఫార్మేషన్ అండ్ ఆల్సో ప్రొవైడ్ టెక్నికల్ సర్వీస్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండర్ ప్రొవిజన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. అంటే ఇది టెక్నికల్గా సర్వీస్ చేస్తుంది MOE మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్కి అండర్ ప్రొవిజన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. It is the apex organization in the country in the field of pollution control. CPCB is the apex organization in the country field of pollution control as a technical wing of MOEFCC, Ministry of Environment, Forest, Climate Change. The board is led by its chairman, and CPCB ki ee board undiga din led by chairperson emo appointed by the appointment committee of the cabinet of the government of India. సో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఏమో ఎక్స్ ఆఫీసో చైర్మన్, అందులో హోమ్ మినిస్టర్ ఉంటారు అండ్ రెస్పెక్టివ్ ఏదైతే మినిస్టర్ ఉంటారో సో వాళ్ళు దీంట్లో ఉంటారు అనమాట. CPCB రన్స్ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ ఆఫ్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ నౌన్ యాజ్, దీని ఏమంటారంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ NAMP. ద నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ 621 operating station covering 262 cities, towns in 29 states, 5 union territories of the country. The system of air quality and weather forecasting research ఇచ్చిన క్వశ్చన్ మన ఆప్షన్ ఇచ్చారు కదా, ఈ ఆప్షన్ ఏంటంటే ఈ సఫర్ ఏంటంటే ఈజ్ ఏ నేషనల్ ఇనిషియేటివ్ ఇంట్రడ్యూస్ బై, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ టు మెజర్ ద ఎయిర్ క్వాలిటీ ఆఫ్ మెట్రోపాలిటన్ సిటీ బై మెజరింగ్ ఓవరాల్ పొల్యూషన్ లెవెల్ అండ్ లొకేషన్ స్పెసిఫిక్ ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ద సిటీ. ఇది సఫర్ దాంది. ద సిస్టమ్ ఈజ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ IITM పూణే అండ్ ఈజ్ ఆపరేషనల్ బై IMD ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఆర్ మానిటర్డ్ అండర్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్? Sulfur dioxide, 1, 2 ground level ozone, 3 oxides of nitrogen, 4 methane, 5 particulate matters. Choose the correct answer from the codes given below. Option A 135, option B 1235, option C 245, option D 12345. సో ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి? పొల్యూటెంట్ ఆర్ మానిటర్డ్ అండర్, ఈ పొల్యూటెంట్స్ ఉంది కదా అండర్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. నార్మల్గా మనం సల్ఫర్ డయాక్సైడ్ వల్ల దీనివల్ల అయితే మనం ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది, సో ఇది ఛాన్సెస్ ఉంది. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ దీనిలో ఎక్కువ ఛాన్సెస్ ఉంది. గ్రౌండ్ లెవెల్ ఆఫ్ ఓజోన్ అంటే ఇది పొల్యూటెంట్ కాదు, మతలబ్ ఇది దీనికి ఏంటంటే ఓజోన్ వల్ల ప్రాబ్లం అవుతుంది కానీ మామూలు అయితే పొల్యూటెంట్స్ అయితే కాదు. సో అదే మానిటర్ అయితే లేదు దీనికి, సో మీదన లేదు. సో 1, 3, 5. సో ఏజ్ ఆన్సర్. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే ద అపెక్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆన్ పొల్యూషన్ ఇష్యూస్ ఇన్ ఇండియా, ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB ఇందాక మనం డిస్కస్ చేసిన టాపికే. ద ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ రీజింగ్ త్రూ ఏ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ అనమాట. దీని ఏమంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. అండర్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ యూజింగ్ నెట్వర్క్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 342 పొల్యూషన్ మానిటరింగ్ స్టేషన్ అనమాట త్రూఅవుట్ ఇండియా మొత్తానికి. CPCB రెగ్యులర్లీ మానిటర్ చేస్తుంది అనమాట. అందులో 4 ఎయిర్ పొల్యూటెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేసేది ఈ ఉంటుంది కదా, ఆ 4 పొల్యూటెంట్స్ ఏమేంటంటే, ఒకటి సల్ఫర్ డయాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్, రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్ ఆర్ పర్టికులర్ మ్యాటర్ దీనికి లెస్ దాన్ ఏమో 10 మైక్రోసైజ్ ఉంటుంది అనమాట. కామన్లీ PM10 ఉంటుంది దీన్ని, RSP ఏమంటారు. సో ఈ 4 ఏమో పొల్యూటెంట్స్ అండర్ NAQM. దీని ఏంటంటే ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ద మానిటరింగ్ ఆఫ్ మెట్రలాజికల్ పారామీటర్స్ సచ్ యాజ్ ఒకటి విండ్ స్పీడ్ ఒకటి అండ్ విండ్ డైరెక్షన్ ఒకటి అండ్ రిలేటెడ్
హ్యూమిడిటీ అంటే రెస్పెక్టివ్, ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది అనుకో, ప్లేస్లో ఎయిర్లో ఎంత హ్యూమిడిటీ ఉంది అదొకటి. అండ్ ద టెంపరేచర్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ద మానిటరింగ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ. ద మానిటరింగ్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్ ఈస్ క్యారీడ్ అవుట్ 24 hours. 4 hours ఏమో శాంప్లింగ్ ఫర్ గ్యాసెస్ పొల్యూటెంట్ ఉంటుంది అండ్ 8 hours శాంప్లింగ్ ఫర్ పార్టికులేట్ మ్యాటర్ ఉంటుంది. విత్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్వైస్ ఏ వీక్ టు హ్యావ్ 104 అబ్జర్వేషన్ ఇన్ ఏ ఇయర్. మొత్తానికి 104 అబ్జర్వేషన్ ఇన్ ఇయర్లో చేస్తారనమాట. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్ ఏమో క్యారీ అవుట్ మానిటరింగ్ అండ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఓవర్సీస్ ద ఆపరేషన్ అండర్ NCAP. 6th question. Consider the following statement regarding sites అంటే ఇది CITES. Appendix 3 of sites contain species not necessarily threatened with extinction but in which trade must be controlled in order to avoid utilization incompatible with their survival. 2. Species may be added to or removed from Appendix 3 of sites only by the conference of the parties. Which of the above statements are correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. ఇది ఏం రిలేటెడ్ అంటే ఇది ఎండేంజర్ స్పీసీస్ ఉంటుంది కదా కన్వెన్షన్ ఇన్. సో ఇది ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే దీనిలో అపెండిక్స్ 1, 2, 3 ఉంటాయి అన్నమాట. సో ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అపెండిక్స్ 3 దాంట్లో ఏంటంటే సైట్స్ కంటైన్ స్పీసీస్ నాట్ necessarily threatened with extinction but in which trade must be control. ఇక్కడ నాట్ ఉంది అంటే మామూలుగా మనం ఏం తెలియకుండా కొన్ని ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంటాయి అన్నమాట. మస్ట్ బి, నాట్, ఓన్లీ. సో ఇవి మోస్ట్లీ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో ఇది రాంగ్ అవుతుంది. స్పేసీస్ మే బీ యాడెడ్ టు ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ అపెండిక్స్ 3 ఆఫ్ ద సైట్స్ ఓన్లీ. ఇక్కడ కూడా ఓన్లీ ఉంది చూడండి, సారీ. సో ఇది కూడా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ neither 1 nor 2. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనం సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా, ప్లాంట్స్ అయినా అవ్వచ్చు, ఎనిమల్స్ అయినా అవ్వచ్చు. ఇదొక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ టు విచ్ స్టేట్స్ అండ్ రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ వాలంటరీగా ఉండాలన్నమాట. అదే సైట్స్ వర్క్ యాజ్ సబ్జెక్టింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ స్పెసిమెన్ ఆఫ్ సెలెక్టెడ్ స్పీసీస్ టు సర్టైన్ కంట్రోల్ all imports, exports, re-exports, introduction from sea of species covered by convention has to be authorized through a licensing system anamata. Each party to convention must be designate one or more management authorities to in charge administering that licensing system and one or more scientific authorities to advise them effect of trade on the status of the species. So దీని ఏంటంటే వాషింగ్టన్ కన్వెన్షన్ కూడా అంటారు అన్నమాట ఇది సైట్స్ని. అందులో ద స్పేసీస్ కవర్డ్ సైట్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ 3 అపెండిసెస్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంక్లూడ్ స్పేసీస్ థ్రెటెండ్ విత్ ఎక్స్టెన్షన్. సో దీంట్లో ఏంటంటే ఇంక్లూడ్ ఏదైతే స్పేసీస్ ఉందో అది థ్రెటెండ్ విత్ ఎక్స్టెన్షన్ ఉంటే ద ట్రేడ్ ఇన్ స్పెసిమెన్స్ ఆఫ్ దిస్ స్పేసీస్ పర్మిటెడ్ ఓన్లీ ఎక్సెప్షన్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు మామూలుగా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ ఉంది మామూలుగా. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక స్పేసీస్ ఆల్రెడీ థ్రెట్లో ఉంది కాబట్టి దీని ఒక ట్రేడ్ ఏంటంటే ఓన్లీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏదైనా ఎక్సెప్షనల్ పర్పస్ అయితేనే చేయాలి, పర్మిట్ అవ్వాలి అది. అపెండిక్స్ 2 ఇంక్లూడ్స్ స్పేసీస్ నాట్ నెసెసర్లీ థ్రెటెన్ విత్ ఎక్స్టెన్షన్. ఇక్కడ ఏంటో థ్రెటెన్ ఉంది ఫస్ట్లో, ఇక్కడ నాట్ నెసెసర్లీ థ్రెటెన్ విత్ ఎక్స్టెన్షన్ బట్ ఇన్ విచ్ ట్రేడ్ మస్ట్ బి కంట్రోల్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ యూటిలైజేషన్. సో ఇక్కడ ట్రేడ్ ఏంటంటే కంట్రోల్లో ఉండాలి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ utilization incompatible with their survival. Appendix 3 contains species that are protected in at least one country which has asked the other sides parties for assistance in controlling the trade. ఒక కంట్రీ ఉంటే ఇంకో కంట్రీలో ఏంటంటే ఈ ట్రేడ్ దీన్ని కంట్రోల్ చేయండి ఈ రిలేటెడ్ స్పేసీస్ అని చెప్పవచ్చు అనమాట. 3 సో ఇచ్చిన క్వశ్చన్ దాని రిలేటెడ్ అంటే స్పేసీస్ మే బీ యాడ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అపెండిక్స్ 1 or 2. అందులో 3 ఇచ్చారు కానీ 3 కాదు. సో యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఫ్రమ్ అపెండిక్స్ 1 or 2 అండ్ మూవ్ బిట్వీన్ దెమ్ ఓన్లీ బై ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. హౌఎవర్ ద స్పేసీస్ మే బీ యాడెడ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అపెండిక్స్ 3 ఎట్ ఎనీ టైమ్ బై ఎనీ పార్టీ యూనిలేటరల్లీ. Question number 7. Consider the following
1 ozone, 2 acid rain, 3 pan, 4 nitrogen oxide, 5 particulate matter. Which of the above are secondary pollutant? సో ఇచ్చిన క్వశ్చన్ రిలేటెడ్ దేనికి? ఓజోను, యాసిడ్ రైన్, పాన్, పెరాక్సీ అసిటైల్ నైట్రైట్, నైట్రోజన్ ఆక్సైడ్, పార్టికులేట్ మ్యాటర్. మామూలుగా మనకు పొల్యూటెంట్స్ ఏంది ఏమిటి? ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవ్వడం. సో అందులో ప్రైమరీ పొల్యూటెంట్ ఏంది? కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ అండ్ పార్టికులర్ మ్యాటర్. ఇది ప్రైమరీ. సో ఇచ్చిన దాంట్లో ప్రైమరీ ఏది ఉంది? 4 ఒకటి ఉంది, 5 ఉంది. సో 4 and 5 ఎలిమినేట్ చేస్తే బి ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది, సి అవుతుంది, డి అవుతుంది. సో ఓజోన్, యాసిడ్ రైన్, పాన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ రిలేటెడ్ టు సెకండరీ పొల్యూటెంట్స్. సొల్యూషన్ చూస్తే పొల్యూటెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద ఫార్మ్ ఇన్ విచ్ దే పర్సిస్ట్ ఆఫ్టర్ రిలీజ్ ద ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. సో ప్రైమరీ పొల్యూటెంట్ ఏం చెప్పాను ఇందాక నేను? పార్టికులేట్ మ్యాటర్ ఒకటి, కార్బన్ మోనాక్సైడ్ ఒకటి, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్. సెకండరీ పొల్యూటెంట్స్ ఏంటంటే దే ఆర్ ఫార్మ్డ్ బై ఇంటరాక్షన్ అమాంగ్ ద ప్రైమరీ పొల్యూటెంట్స్. సో సెకండరీ పొల్యూటెంట్ కావాలంటే ఇంటరాక్షన్ అమాంగ్ ద ప్రైమరీ పొల్యూటెంట్తో ఉండాలి. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాన్, పెరాక్సీ అసిటైల్ నైట్రైట్. సో ఈజ్ ఫార్మ్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్ Hc అండ్ నైట్రస్ ఆక్సైడ్. ఓజోన్ అవ్వాలంటే హైడ్రోకార్బన్స్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ కంబైన్ విత్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. యాసిడ్ రైన్ అంటే ఈస్ ఫౌండ్ వెన్ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్. 8th question. Which of the following are the initiative aimed toward elimination of malaria? 1 MERA India, 2 E2020, 3 F. Choose the correct answer from the code given below. A 1 only, B 1 and 2, C 3 only, D 2 and 3. సో ఇచ్చిన క్వశ్చన్ దేని రిలేటెడ్? మలేరియా. ఇనిషియేటివ్ ఏమిటి ఏంటంటే టువర్డ్ ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా. మేరా అంటే ఏంది? మలేరియా. ఓకే, మనం తెలుసుండే నేను చెప్తున్నాను. మలేరియా ఎలిమినేషన్ రెసిలియెంట్ అలయన్స్. E2020 ఎప్. ఇది ఎప్పంటే ఇది ఒక వేరే డిసీజ్. యాస్ అనేది ఒక డిసీజ్ ఎలిమినేషన్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో మనం 3 తీసిస్తే ఇది ఒక సపరేట్ కదా. సో 1 and 2 ఉంది మనకు. 2 అంటే E2020. ఇది రీసెంట్గా ఏంటంటే WHO ఒకటి E2020 ఒకటి ఏజెండా ఉందన్నమాట. సో 1 and 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయన్స్ మేరా. సో ద పర్పస్ ఆఫ్ మేరా ఏంటంటే ఇండియా ఏంటంటే టు ఐడెంటిఫై, ఆర్టికులేట్, ప్రయారిటైజ్ రెస్పాన్స్ టు ద రీసెర్చ్ నీడెడ్ ఆఫ్ ద కంట్రీ ఇన్ కోఆర్డినేటెడ్ అండ్ కాంబినేషన్ వే టు ఎలిమినేట్ మలేరియా బై ఇండియా ఏమో 2030లో ఎలిమినేట్ చేయాలని ఉందన్నమాట. ఇది ఈ ప్రోగ్రాంలో మేరా ఇండియా దానికి. ఇట్ ఈస్ ఏ కాంగ్లోమరేషన్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ లైక్ WHO, నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ and medicines for malaria venture, medical colleges and several multinational companies working toward malaria control and elimination. Mera India ఏంటంటే ఫస్ట్ multi-centric studies in thematic area to provide platform for pan-India data. సో నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒక డెవలప్ చేసింది ఈ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ టు అచీవ్ మలేరియా ఫ్రీ ఇండియా బై 2030. సో ఇలా రావచ్చు. సో మలేరియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు దాకా ఇండియా అజెండా ఉందంటే 2030. మేరా అని ప్రోగ్రామ్. మేరా అంటే మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయన్స్ ఇండియా E2020. అకార్డింగ్ ఏంటంటే WHO అనాలిసిస్ ఏంటంటే 2006లో పబ్లిష్ చేశారనమాట. 21 కంట్రీస్ పొటెన్షియల్ ఉందన్నమాట టు ఎలిమినేట్ మలేరియా బై 2020 ఇట్ సెల్ఫ్. సో దే వర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ దట్ లుక్డ్ ఎట్ లైక్లీహుడ్ ఆఫ్ ఎలిమినేషన్ అక్రాస్ 3 key criteria. అందులో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ట్రెండ్స్ ఇన్ మలేరియా కేసెస్ ఇన్సిడెంట్స్ బిట్వీన్ 2000 నుంచి 2014 వరకు. సో ఈ మధ్యలో బాగా ఎక్కువ ట్రెండ్స్ అయిందనమాట, ఎక్కువ మలేరియా ఇంక్రీజ్ అవ్వడం. సెకండ్ వన్, డిక్లేర్ మలేరియా ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎఫెక్టెడ్ కంట్రీస్.
third criteria, informed opinions of WHO experts in the field. Next point, together these 21 malaria eliminated countries as part of concerted effort known as E2020 initiative అంటారు దీన్ని, supported by WHO. సో WHO ఏమన్నా దీని E2020 వస్తే అది WHO సపోర్ట్ చేసింది, మనం డైరెక్ట్ పెట్టవచ్చు, ఇలా డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. అండ్ అదర్ పార్ట్నర్స్ టు ఎలిమినేట్ మలేరియా ఇన్ అంబియస్ బట్ టెక్నికల్లీ ఫీజిబుల్ టైమ్ ఫ్రేమ్. ఇన్ రీసెంట్లీ ఏంటంటే పబ్లిష్ చేసిన దాంట్లో ఏంటంటే రిపోర్ట్ జీరోయింగ్ ఇన్ మలేరియా ఎలిమినేషన్ రీసెంట్ పబ్లిష్ చేసింది అనమాట, విచ్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ E2020 ఇనిషియేటివ్. ఇది ఒక జీరోయింగ్ ఆన్ మలేరియా ఎలిమినేషన్, ఇది విచ్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ E2020 ఇనిషియేటివ్. WHO హైలైట్ చేసింది ఏంటంటే 8 E2020 మెంబర్స్ కంట్రీస్ ఏమో రిపోర్టెడ్ జీరో ఇండిజినస్ కేస్ ఆఫ్ మలేరియా ఇన్ 2020, రిమార్కబుల్ అచీవ్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఆన్గోయింగ్ గ్లోబల్ COVID-19 pandemic. So maintaining zero cases is testament to their commitment to protect hard-won gains and keep the disease at bay. Building on the success of the E2020, WHO identified a new group of 25 countries that have the potential to stop out malaria within 5 years timeline. So ఈ సక్సెస్ ఆఫ్ E2020 అంటే WHO ఐడెంటిఫై చేసింది న్యూ గ్రూప్ ఆఫ్ 25 కంట్రీస్ ఏంటంటే దట్ హ్యావ్ ద పొటెన్షియల్ టు స్టాప్ అవుట్ malaria within 5 years timeline. E2025 countries will receive technical and on the ground supported by WHO and their partners and its partners. In return, they are expected to audit and their elimination program annually, participate in elimination forum, conduct surveillance assessment and share malaria cases data periodically. As eradication program దీన్ని ఎప్పంటారు దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఏంటంటే సిసేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ యాస్ ఇన్ ద కంట్రీ డిఫైన్ అంటే ఇప్పటిదాకైతే మొత్తానికి న్యూ కేసెస్ లేదు, మొత్తానికి ఎలిమినేట్ అయ్యేది. అండ్ ఎరాడికేషన్ ఆఫ్ యాస్ ఏంటంటే డిఫైన్డ్ యాజ్ ఆబ్సెన్స్ ఆఫ్ న్యూ కేసెస్ ఫర్ ఏ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 3 years, supported by absence of evidence of transmission through sero survey among 5 children, 5 years of children, no sero relativity to less than 5 years children. So the program strategy ఏంటంటే to adapt to achieve these objectives. అందులో creating as consciousness and awareness in health professional and community members. Second one, trained manpower ఏమో development, detection and treatment of cases and contacts, monitoring and evaluation. ఇంకో పాయింట్, IEC activities harnessing multi-sectoral approach. The disease has been eliminated from India 2006. సో మొత్తాన్ని ఇండియాలో ఏంటంటే ఎప్పుడు ఎలిమినేట్ అయిందంటే 2006లో ఎలిమినేట్ అయింది. నో న్యూ కేసెస్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఆఫ్టర్ 2003 ఇన్ కంట్రీ. దేని రిలేటెడ్ ఇది? యాస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. 9th question, which of the following rating system for green buildings in India are developed by Bureau of Energy Efficiency? 1. India Green Building Council. 2. GRIHA rating. 3. Energy Saving Building Code. 4. 𝗂𝗽𝗍𝗧. Choose the correct answer from the code given below. Option A 1 and 2, option B 2 and 3, option C 3 and 4, option D 1 and 4. ఇచ్చిన క్వశ్చన్ దేని రిలేటెడ్? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. రేటింగ్ సిస్టమ్ ఫర్ ద గ్రీన్ బిల్డింగ్ ఇన్ ఇండియా ఆర్ డెవలప్డ్ బై. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో గ్రీన్ బిల్డింగ్ ఉంటుంది కదా, సో దానికి రేటింగ్ ఉంటుంది కదా, ఏది డెవలప్ చేసిందని క్వశ్చన్ అనమాట. ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రిహా రేటింగ్, ఎనర్జీ సేవింగ్ బిల్డింగ్ కోడ్. ఇప్పుడు మనకి ఏం తెలియకుండా ఇక్కడ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి, సో ఎనర్జీ రిలేటెడ్ ఉంది కాబట్టి ఇది ఛాన్సెస్ అవ్వచ్చు. సో 3 లేనిది ఇది లేదు, ఇది లేదు. సో 2 and 3 ఉంది, 3 and 4 ఉంది. 𝗂𝗽𝗍𝗧, ఎనర్జీ కన్జర్వేషన్ న్యూ ఇండియా వే ఆఫ్ అఫోర్డబుల్ అసెస్మెంట్. సో ఇది కూడా ఛాన్సెస్ ఉంది. 2 GRIHA, దేనికి ఇది GRIHA అంటే గ్రీన్ రేటింగ్ ఏజెన్సీ, సో ఇది కాకపోవచ్చు. సో 2 and 3 ఇది లేదంటే సి ఈజ్ ఆన్సర్. రేటింగ్ సిస్టమ్ ఫర్ గ్రీన్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా.
ద ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC ఫార్మ్డ్ బై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII. సో IGBC ఏంటంటే ఒక ఇండియా ప్రీమియర్ బాడీ ఫర్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్. సో IGBC దేని పర్పస్ ఏంటంటే ఇది ఒక ప్రీమియర్ బాడీ ఫర్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్. GRIHA ఏంటంటే గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ అసెస్మెంట్ ఈజ్ ఏ రేటింగ్ సిస్టమ్ evolved by TE ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. సో IGBC ఏమో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, GRIHA ఏమో ఇలా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. ఇదేమో ప్రీమియర్ బాడీ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ అండ్ రిలేటెడ్ సర్వీస్, ఇదేమో రేటింగ్ సిస్టమ్ అన్నమాట. సో ECBC ది ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ వాస్ లాంచ్డ్ ఇన్ May 2007 బై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇట్ మెయిన్ దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈజ్ టు ఎస్టాబ్లిష్ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. దీని ఒక రిక్వైర్మెంట్ ఏంది, ఎనర్జీ ఎఫిషియెంట్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. ఈకోనివాస్ పోర్టల్, ఈకోనివాస్ అంటే ఎనర్జీ కన్జర్వేషన్ న్యూ ఇండియా వే ఫర్ అఫోర్డబుల్ అండ్ సస్టైనబుల్ homes was launched by the government to increase awareness about sustainable building and energy efficient homes in the country. దీన్ని డెవలప్ చేసింది ఎవరు, BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఒకటి, ఈకో నివాస్, ఈ రెండు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్ చేసింది. ECBC దేని ఏంటంటే ఇది ఒక మెయిన్, దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ఈకో నివాస్ దేని రిలేటెడ్ అంటే ఇంక్రీజ్ అవేర్నెస్ అబౌట్ సస్టైనబుల్ బిల్డింగ్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ హోమ్స్ ఇన్ ద కంట్రీ. 10th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC. 1. It is an international non-profit organization. 2. It has observer status in United Nations. 3. IPCC assessment provide a scientific basis for government at all level to develop climate related policies. So which of the above statement is correct? Option A 1 and 2, option B 2, option C 3, option D 2 and 3. ఇచ్చిన క్వశ్చన్ దేని రిలేటెడ్, రిగార్డింగ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC. కొన్ని క్వశ్చన్లో ఇంటర్నేషనల్, ఇంటర్ గవర్నమెంటల్, బైండింగ్, నాన్ బైండింగ్ ఇవి చాలా మనకు మోస్ట్లీ తప్పు ఉంటుంది అనమాట, అంటే మోస్ట్లీ రాంగ్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇచ్చిందంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే ఇంటర్నేషనల్ ఇచ్చారు. సో చూడండి డిఫరెంట్ ఎంత ఉంది. సో ఇది రాంగ్. సో దీంట్లో 1 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్. ఇట్ హ్యాస్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ యునైటెడ్ నేషన్. మామూలుగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే అబ్వియస్లీ కొన్ని మోస్ట్లీ ఎక్కువ UN రిలేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వర్ స్టేటస్ అంటే ఇది కూడా రాంగ్. సో ఇచ్చిన ఆప్షన్లో 3 ఒకటి ఉంది. సో IPCC ఏంటంటే అసెస్మెంట్ ప్రొవైడ్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ గవర్నమెంట్స్ ఆల్ లెవెల్ ఆఫ్ టు డెవలప్ క్లైమేట్ రిలేటెడ్ పాలసీస్. సో ఛాన్సెస్ ఉంది ఇది. సో C ఇస్ కరెక్ట్ ఆన్సర్. సొల్యూషన్ చూస్తే the intergovernmental panel on climate change is an intergovernmental body of United Nations. ఇదేంది IPCC, UN దానికి intergovernment body. It was set up 1988 by World Meteorological Organization and United Nations Environment Program. సో IPCC దాని సెటప్ చేసింది ఎవరంటే 1988లో WMO and UNEP. It is dedicated providing the world with objectives, scientific information related to understanding scientific basis of the risk of human induced climate change. Present ఉన్న climate change risk human ఉంటుంది మనకున్న ఎఫెక్ట్ దానికి డెడికేటెడ్గా ఆబ్జెక్టివ్ అంటే ఇది చేస్తుంది అనమాట. ఇట్స్ న్యాచురల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ అండ్ రిస్క్ అండ్ పాసిబుల్ రెస్పాన్స్ ఆప్షన్.
IPCC అసెస్మెంట్ ఏంటంటే ప్రొవైడ్ ఏ సైంటిఫిక్ బేసిస్ ఫర్ గవర్నమెంట్స్ ఎట్ ఆల్ లెవెల్ ఆఫ్ టు డెవలప్ క్లైమేట్ రిలేటెడ్ పాలసీస్. దే అండర్లైన్ negotiation at UN climate conference. So the United Nations framework convention on climate change. IPCC reports cover the scientific. So ఈ IPCC reports ఏంటంటే scientific గా ఒకటి and technical and socio economic information relevant to understanding scientific basis of risk of human induced climate change, its potential impacts and options for adaptation and mitigation. దీని యొక్క పొటెన్షియల్ ఏంటంటే అడాప్షన్ అండ్ మిటిగేషన్. సో ఇచ్చిన క్వశ్చన్ దేని రిలేటెడ్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్. దీన్ని ఎప్పుడు సెటప్ చేశారంటే 1988 బై వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ UNEP, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఒక డెడికేటెడ్ ప్రొవైడింగ్ ఏం చేస్తుందంటే వరల్డ్ విత్ ఆబ్జెక్టివ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అండర్స్టాండింగ్ ద scientific basis of human induced climate change. ఎక్కువ రిస్క్ ఉన్నది. ఇట్స్ న్యాచురల్ అండ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ అండ్ రిస్క్ అండ్ పాసిబుల్ రెస్పాన్స్ ఆప్షన్స్. సో IPCC ఏంటంటే ఇది ఒక సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్ ఆల్ లెవెల్స్ అనమాట టు డెవలప్ క్లైమేట్ రిలేటెడ్ పాలసీస్. ఇప్పుడు దాకా మనం 10 క్వశ్చన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ సెషన్లో ఇంకా డిఫరెంట్ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.